హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో అయితే చూద్దాం. సో మనకి ఈ వీడియో కంప్లీట్గా తెలుగు ఫాంట్లో అయితే ఉంటుంది. ఇదే వీడియో నేను ఇంగ్లీష్ ఫాంట్లో సపరేట్గా అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత లింక్ పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి అయితే చెక్ చేసుకోవచ్చు. సో అప్కమింగ్ మనకి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా, అందుకే ఒకసారి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను అప్డేట్స్ అనేవి యాడ్ చేసి. అలాగే హూ ఇస్ హూకి సంబంధించి సిరీస్ పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలన్నా సరే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుండి అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకే, మొట్టమొదటిగా మనకి భారతదేశ రాష్ట్రపతి మనకి రీసెంట్గా రాష్ట్రపతి అయితే మనకి అప్డేట్ అయితే అయ్యారు కదా. సో యాక్చువల్గా మొన్నటిదాకా కూడా భారతదేశ రాష్ట్రపతిగా 14వ భారతదేశ రాష్ట్రపతిగా శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మనకి 15వ భారతదేశ రాష్ట్రపతిగా మనకి నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు అయితే నియమితులయ్యారు. సో రాష్ట్రపతిని మనం ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ప్రథమ పౌరుడు అనేది పిలుస్తూ జరుగుతుంది. కానీ ఈసారి మనకి ఫీమేల్ కాబట్టి సో ప్రథమ పౌరురాలు ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా అయితే మనకి ద్రౌపది ముర్ము గారిని అయితే పిలవడం జరుగుతుంది. ఓకే, ఇన్ కేస్ ప్రెసిడెంట్ మనకి మేల్ అయినప్పుడు రాష్ట్రపతిని ప్రథమ పౌరుడు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే పిలుస్తాం కదా, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని. కానీ సో ప్రెసిడెంట్ యొక్క వైఫ్ ఎవరైతే ఉంటారో ఆమెను మనకి ప్రథమ పౌరురాలు ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా అయితే మనకి పిలవడం జరిగేది. కానీ ఈసారి ప్రెసిడెంట్ మనకి ఫీమేల్ కాబట్టి సో ఇన్ కేస్ ప్రెసిడెంట్కి మనకి హస్బెండ్ ఉంటారు కదా, అతన్ని మనకి ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియాగా అయితే మనం కన్సిడర్ చేస్తాం. కానీ మనకి ద్రౌపది ముర్ము గారి యొక్క హస్బెండ్ అయితే మనకి చనిపోవడం అయితే జరిగింది కాబట్టి ఆ పొజిషన్ అయితే వేకెంట్గా ఉంటుంది. అలాగే ప్రెసిడెంట్ మనకి అన్మ్యారీడ్ అయినా సరే మనకి ఆ పొజిషన్స్ అయితే వేకెంట్గా అయితే ఉంటాయి. మనకి రాజ్యాంగంలో ఎక్కడ కూడా పర్టికులర్గా మనకి చెప్పలేదు. కానీ సో మనకి అన్అఫీషియల్గా అయితే మనకి ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా అయితే ఈ విధంగా అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, భారతదేశ రాష్ట్రపతిని ప్రథమ పౌరుడు ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా లేదా ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా అయితే అనడం జరుగుతుంది. అలాగే రాష్ట్రపతికి ఇంకొక పేరు ఏంటి అంటే త్రివిధ దళాధిపతి. త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఓకే, ఈ మూడు దళాలకి కూడా రాష్ట్రపతి అధిపతిగా వ్యవహరించడం వల్ల త్రివిధ దళాధిపతి సుప్రీం చీఫ్ కమాండర్ అని చెప్పి అయితే ప్రెసిడెంట్ రాష్ట్రపతిని అయితే పిలవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా మనకి రాష్ట్రపతి కొత్తగా ఎన్నికయ్యారు కాబట్టి సో డెఫినెట్గా మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. నేను ఆల్రెడీ ద్రౌపది ముర్ము గారికి సంబంధించి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఆర్టికల్స్ ఇవన్నీ కూడా వీడియో అయితే చేశాను. చూడడం వల్ల తప్పకుండా ఆ వీడియోస్ అయితే ఒకసారి అయితే చూడండి. రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి చాలా ఇంపార్టెంట్ మనకి. సో గుర్తుపెట్టుకోండి, 14th ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే రామ్నాథ్ కోవింద్, 15th ప్రెసిడెంట్ లేదా ప్రస్తుత భారతదేశ రాష్ట్రపతి ఎవరు అని అడిగితే కనుక ద్రౌపది ముర్ము. అలాగే భారతదేశ ఉపరాష్ట్రపతి రీసెంట్గా ఉపరాష్ట్రపతి కూడా మనకి అప్డేట్ అవ్వడం అయితే జరిగింది. భారతదేశ ఉపరాష్ట్రపతి 13వ ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఎం వెంకయ్య నాయుడు గారు. సో రీసెంట్గా మనకి 14వ భారతదేశ ఉపరాష్ట్రపతిగా మనకి వెస్ట్ బెంగాల్ గవర్నర్గా పనిచేసిన మొన్నటిదాకా జగదీప్ ధన్కర్ గారు అయితే మనకి కొత్త ఉపరాష్ట్రపతిగా అయితే ఎన్నికవడం అయితే జరిగింది. ఓకే, సో మనకి భారతదేశ నూతన ఉపరాష్ట్రపతి ఎవరు అంటే మనకి జగదీప్ ధన్కర్ 14వ భారతదేశ ఉపరాష్ట్రపతి. సో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కూడా నేను ముఖ్యమైన అంశాలతో ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఎవరన్నా చూడడం వాళ్ళంటే ఆ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి. సో నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఓకే, సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి కూడా రీసెంట్గా అయితే అప్డేట్ అయ్యారు. మొన్నటిదాకా 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ లేదా నూతలపాటి వెంకటరమణ గారు అయితే ఉండేవారు కదా. ఇప్పుడు మనకి 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా యుయు లలిత్ లేదా ఉదయ ఉమేష్ లలిత్. ఓకే, యుయు లలిత్ లేదా ఉదయ ఉమేష్ లలిత్ వచ్చేసరికి మనకి 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయితే మనకి నియమితులవడం అయితే జరిగింది. సో మనకి నెక్స్ట్ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి మనకి శ్రీ నరేంద్ర మోడీ గారు. సో ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో ఆ పదవిలో సో ప్రధానమంత్రి మనకి లోక్సభ నాయకుడిగాను అలాగే నీతి ఆయోగ్ చైర్మన్గా కూడా ఉండే అవకాశం అయితే ఉంది. సో కన్ఫామ్గా లోక్సభ నాయకుడిగా ఉండాలని రూల్ లేదు. కానీ నీతి ఆయోగ్ చైర్మన్ మాత్రం ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో సో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా అయితే వ్యవహరిస్తూ ఉంటారో. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ప్రస్తుతం మనకి లోక్సభ నాయకుడిగాను నీతి ఆయోగ్ చైర్మన్గాను కూడా మనకైతే కొనసాగుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి. సో మనకి హూ ఇస్ హూకి సంబంధించి మనకి అంతర్జాతీయంలో మనకి అంతర్జాతీయ సంస్థల యొక్క అధిపతులు ఎవరైతే ఉంటారో ఇంటర్నేషనల్ హూ ఇస్ హూ, అలాగే మనకి ఇప్పుడు చూస్తున్న హూ ఇస్ హూ వీడియో, అలాగే అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్, అలాగే హైకోర్టు యొక్క అప్డేటెడ్ జస్టిస్, అలాగే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. సో ఈ 5 టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోను తెలుగు లాంగ్వేజ్లోను ఇంగ్లీష్ సపరేట్గా ఉంటాయి, తెలుగు సపరేట్గా ఉంటాయి. సో చెక్ చేసుకోండి. కొంతమంది చూసినప్పుడు ఇంగ్లీష్ ఒకటే ఉంది, తెలుగు లేదు అనుకుంటున్నారు. తెలుగు కూడా సపరేట్గా పక్కన ఉంటాయి. అక్కడ నుండి మీరు తెలుగు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఆగస్ట్ మంత్ అప్డేటెడ్ ఈ 5 టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో 36 రూపీస్కి అయితే అందుబాటులో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే చెక్ చేసుకోండి.
ఓకే. ఇక నెక్స్ట్ లోక్‌సభ స్పీకర్ చూసుకున్నట్లయితే ఓం బిర్లా. లోక్‌సభ స్పీకర్ ఎవరు అంటే ప్రెజెంట్ ఓం బిర్లా. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ వచ్చేసరికి మనకి 25 మే 2019 దాకా కూడా ఎం తమ్మిదురై గారు అయితే కొనసాగడం జరిగింది. ఓకే. అప్పటి నుండి కూడా పదవి అయితే వేకెంట్‌గా అయితే ఉంది. నెక్స్ట్ లోక్‌సభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ఉత్పల్ కుమార్ సింగ్. అలాగే రాజ్యసభ చైర్మన్. సో, రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్‌గా కూడా ఉండడం జరుగుతుంది. సో, రాజ్యసభ చైర్మన్ అంటే రీసెంట్‌గా ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్ గారు నియమితులయ్యారు కాబట్టి రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే జగదీప్ ధన్‌కర్. సో, ఈయన్నే మనకి ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని కూడా అనడం జరుగుతుంది. అంటే ఈయన మనం ప్రత్యేకంగా రాజ్యసభ చైర్మన్ కింద ఆ పదవికైతే ఎన్నుకోలేదు. మనం ఉపరాష్ట్రపతి కింద ఎన్నుకుంటే ఆయనకి అడిషనల్‌గా ఈ పదవి వచ్చింది కాబట్టి అటువంటి వాటిని మనం ఎక్స్ అఫీషియో చైర్మన్ అని అయితే అంటాము. సో, కాబట్టి రాజ్యసభ యొక్క ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరు అంటే ప్రస్తుతం మనకి జగదీప్ ధన్‌కర్ లేదా ఉపరాష్ట్రపతి. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చేసరికి హరివంశ్ నారాయణ్ సింగ్. అలాగే రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ప్రమోద్ చంద్ర మోడీ లేదా పీసీ మోడీ. అలాగే లోక్సభ నాయకుడు స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, నరేంద్ర మోడీ గారు నీతి ఆయోగ్ చైర్మన్ మరియు లోక్సభ నాయకుడిగా కూడా ఉన్నారని. లోక్సభ లీడర్ లోక్సభ నాయకుడు నరేంద్ర మోడీ. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు పదవి వచ్చేసరికి మనకి మెజారిటీ అపోజిషన్కి లేకపోవడం వల్ల లాస్ట్ 2 టర్మ్స్గా కూడా ఈ పొజిషన్ వేకెంట్గా ఉంది. అలాగే రాజ్యసభ లీడర్ రాజ్యసభ నాయకుడు వచ్చేసరికి పీయూష్ గోయల్. రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు వచ్చేసరికి మల్లికార్జున్ ఖార్గే. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసరికి మనకి మెయిన్ పర్సన్ ఇతనే మనకి రాజీవ్ కుమార్. 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకే పర్సన్ ఉంటారు. అలాగే ఎన్నికల కమిషనర్స్ అనేవాళ్ళు 2 లేదా 3 కూడా ఉంటారు. ప్రస్తుతం అనూప్ చంద్ర పాండే ఒక పర్సనే ఉన్నారు. కొంతమంది రెండింటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ మనకి మెయిన్ పర్సన్ ఇంపార్టెంట్, ఎన్నికల కమిషనర్ వేరు, ప్రధాన ఎన్నికల కమిషనర్ వేరు. అలాగే డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా రీసెంట్గా ఆర్కే గుప్తా అయితే అపాయింట్ అయ్యారు. సో, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాగ్ అంటే కంట్రోల్ అండ్ ఆడిటరీ జనరల్. సో, కాగ్ వచ్చేసరికి మనకి కాగ్ ఆఫ్ ఇండియా జీసీ ముర్ము లేదా గిరీష్ చంద్ర ముర్ము. అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి కేకే వేణుగోపాల్. సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి తుషార్ మెహతా. సో, మన ఇండియాకి ఏదైనా లాపరమైన సజెషన్స్ కావాలన్నా లేదా మన భారతదేశ ప్రభుత్వం తరపున ఏదైనా కేసెస్ వాదించాలన్నా ఒక లాయర్ టైప్ ఒక వ్యక్తి ఉంటారు కదా, అతన్నే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని అంటాం. లాయర్ కింద ఏ విధంగా అయితే జూనియర్ లాయర్ సబార్డినేట్స్ ఉంటారో అలాగే అటార్నీ జనరల్ కింద హెల్ప్ చేయడానికి ఉన్న పర్సన్నే సాలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా అని అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ 21వ న్యాయ కమిషన్ చైర్మన్. ఓకే. 21st లా కమిషన్ చైర్మన్ వచ్చేసరికి బల్బీర్ సింగ్ చౌహాన్. అలాగే రైల్వే బోర్డ్ చైర్మన్ మరియు సీఈఓ వచ్చేసరికి వికే త్రిపాఠి లేదా వినయ్ కుమార్ త్రిపాఠి. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి అరుణ్ కుమార్ మిశ్రా. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వచ్చేసరికి రేఖా శర్మ. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్మన్ వచ్చేసరికి సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బీసీ. ఓకే. బీసీ అంటే మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే. ఇంగ్లీష్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు, తెలుగులో వెనకబడిన తరగతుల మనకి జాతీయ కమిషన్ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే భగవాన్ లాల్ సాహ్ని. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్, తెలుగులో షెడ్యూల్ కులాలు అంటారు. షెడ్యూల్ కులాలకు సంబంధించిన జాతీయ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే విజయ్ సంప్లా. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్, తెలుగులో షెడ్యూల్ తెగలు అంటారు. షెడ్యూల్ తెగలకు సంబంధించిన జాతీయ కమిషన్ హెడ్ ఎవరు అంటే హర్ష్ చౌహాన్. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వచ్చేసరికి శ్రీ సురేష్ ఎన్ పటేల్. అలాగే విజిలెన్స్ కమిషనర్స్ వచ్చేసరికి శరత్ కుమార్. ఇది కూడా సేమ్ మనకి ఎన్నికల కమిషనర్ లాగే, ప్రధాన ఎన్నికల కమిషనర్ లాగే మెయిన్ పర్సన్ మాత్రం సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్. అలాగే సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి యశ్వర్ధన్ కుమార్ సింహా. అలాగే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ హెడ్ వచ్చేసరికి ఎం జగదీష్ కుమార్. అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి అశోక్ కుమార్ గుప్తా. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి వచ్చేసరికి ప్రమోద్ కుమార్ సింగ్ లేదా పీకే సింగ్. అలాగే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ హెడ్ వచ్చేసరికి బిమల్ కుమార్ రాయ్. యుఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసరికి సౌరవ్ గార్గ్. అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐ యొక్క
మనకి సో ప్రెసిడెంట్ వచ్చేసరికి సో సంజీవ్ బజాజ్. ఓకే, సిఐఏ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే సంజీవ్ బజాజ్. ఓకే, అలాగే మనకి రీసెంట్గా ప్రెసిడెంట్ డిజిగ్నేట్ ఆర్ దినేష్ అపాయింట్ అయ్యారు. సో మీది చూసి మీరు ఈయనే ప్రెసిడెంట్ అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే సంజీవ్ బజాజ్. సిఐఏ యొక్క ప్రెసిడెంట్ డెసిగ్నేట్ ఎవరు అంటే ఆర్ దినేష్. అంటే ప్రెసిడెంట్ లేనప్పుడు ప్రెసిడెంట్గా వ్యవహరించే వ్యక్తి మనకి ఆయన యొక్క ఆప్షన్స్లో. అలాగే సిఐఏ యొక్క వైస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి సంజీవ్ పూరి. ఓల్డ్ ప్రెసిడెంట్ మనకి సంజీవ్ బజాజ్కి ముందు ఉన్న ప్రెసిడెంట్ ఎవరు అంటే టీవీ నరేంద్రన్. అలాగే ప్రసార భారతి సీఈఓ వచ్చేసరికి మయాంక్ కుమార్ అగర్వాల్. ప్రసార భారతి చైర్మన్ వీళ్ళందరూ కూడా రిటైర్ అయిపోయారు. ఆయన ప్లేస్లో ఇంకా కొత్తగా అయితే నియమితులు అవ్వాల్సి ఉంది. ప్రస్తుతం టెంపరీ సీఈఓగా మయాంక్ కుమార్ అగర్వాల్ అయితే ఉన్నారు. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సిబిఎఫ్సి ప్రెసిడెంట్ వచ్చేసరికి ప్రాసూన్ జోషి. సిబిఎఫ్సి సీఈఓ వచ్చేసరికి రవీంద్ర బాకర్. అలాగే ఎఫ్టిఐఐ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ శేఖర్ కపూర్, ప్రెసిడెంట్ అలీ ఆర్ రిజ్వీ. అలాగే ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేసరికి పిడి వాఘేలా. 14వ ఆర్థిక సంఘం చైర్మన్ 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవి రెడ్డి. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్. అలాగే జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ ఎన్ఎస్సి యొక్క చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది. ఎన్ఎస్సి జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఎండి అండ్ సీఈఓ ఆశీష్ కుమార్ చౌహాన్. యాక్చువల్గా ఈయన బీఎస్సీకి ఎండి అండ్ సీఈఓగా ఉండేవారు. ఆ పదవి నుండి ఇక్కడ నుండి మనకి ఇక్కడికైతే షిఫ్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ పదవి అయితే ఎంటీ అయితే ఉండడం జరిగింది, వేకెంట్ అయితే. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ చైర్మన్ ఎస్ఎస్ ముంద్రా ఎండి అండ్ సీఈఓ పదవి అయితే మనకి వేకెంట్గా అయితే ఉంది. అలాగే నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ అయితే చూద్దాం. స్టార్టింగ్లో రాష్ట్రపతిని త్రివిధ దళాధిపతి సుప్రీం చీఫ్ కమాండర్ అని చెప్పుకున్నాం కదా, ఆర్మ్డ్ ఫోర్సెస్. అలాగే తెలుగులో త్రివిధ దళాలు అంటారు, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని. ఆ త్రివిధ దళాలకు అధిపతులుగా ఎవరున్నారో చూసినట్లయితే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్, ఓకే, ఆర్మీ యొక్క అధినేత లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే. అలాగే చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్, నేవీ యొక్క అధినేత ఆర్ హరికుమార్. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్, ఎయిర్ ఫోర్స్ అధినేత ఎయిర్ చీఫ్ మార్షల్ వివేకరామ్ చౌదరి. అలాగే చైర్మన్, వైస్ చైర్మన్ లాగే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా వైస్ చీఫ్స్ ఉంటారు. ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ బగవల్లి సోమశేఖర్ రాజు. నేవల్ స్టాఫ్ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ సతీష్ నామ్దేవ్ గోర్మాడే. ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్. ఓకే, డిప్యూటీ చీఫ్ వేరు, వైస్ చీఫ్ వేరు. కొంతమంది డిప్యూటీ చీఫ్గా మనకి న్యూస్లో చూసి సో ఇది అప్డేట్ అయిందేమో అని చెప్పి అనుకుంటున్నారు. డిప్యూటీ చీఫ్ వేరు, వైస్ చీఫ్ వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ యొక్క డైరెక్టర్ జనరల్ తపన్ కుమార్ దేకా. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ జైస్వాల్. బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్. రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సమంత్ గోయల్. నెక్స్ట్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ జనరల్ దినకర్ గుప్తా. జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏ వచ్చేసరికి డైరెక్టర్ జనరల్ అజిత్ దోవల్. డిప్యూటీ ఎన్ఎస్ఏ విక్రమ్ మిశ్రీ. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్ ఎంఏ గణపతి. అలాగే ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్కి మనకి మొన్నటిదాకా డైరెక్టర్ జనరల్గా సంజయ్ అరోరా ఉండేవారు. ఈయన ఢిల్లీ పోలీస్ కమిషనర్గా మనకి ట్రాన్స్ఫర్ అవడంతో మనకి టెంపరీగా సహస్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్గా ఉన్న సుజయ్ లాల్ తాసేన్, అంటే ఎస్ఎల్ తాసేన్, ఓకే, ఎస్ఎల్ తాసేన్ అన్న లేదా మనకి సుజోల్ లాల్ తాసేన్ ఫుల్ ఫామ్ మనకి. సో ఫుల్ ఫామ్ ఒక్కొక్కసారి మనం షార్ట్ ఫామ్లో చదివి ఫుల్ ఫామ్ చదివితే వేరే పర్సన్లో అనిపిస్తూ ఉంటుంది, లేదా ఫుల్ ఫామ్ చదివి షార్ట్ ఫామ్ చూసినప్పుడు కూడా వేరే పర్సన్లో అనిపిస్తుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సుజయ్ లాల్ తాసేన్ లేదా ఎస్ఎల్ తాసేన్, ఓకే, ఎస్ఎస్బి సహస్ర సీమాబల్కి డైరెక్టర్ జనరల్గా ఉన్న ఆయన. ఐటీబీపీ కూడా ప్రజెంట్ టెంపరీగా మనకి అదనపు బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. అలాగే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి కుల్దీప్ సింగ్. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి వీరేంద్ర సింగ్ పటానియా. అలాగే సిఐఎస్ఎఫ్ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం యొక్క డైరెక్టర్ జనరల్ శీలవర్ధన్ సింగ్. ఎస్ఎస్బి సహస్ర సీమాబల్ యొక్క డైరెక్టర్ జనరల్ సుజయ్ లాల్ తాసేన్ చెప్పుకున్నాం కదా, ఈయనే మనకి దానికి ఐటీబీపీకి అదనపు బాధ్యతలు అయితే తీసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్. ఎన్సిబి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యొక్క డైరెక్టర్ జనరల్ సత్య నారాయణ్ ప్రధాన్ లేదా ఎస్ఎన్ ప్రధాన్. అలాగే నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ అయితే చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వచ్చేసరికి శక్తికాంత్ దాస్, ఓకే, ఈయన 25వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4 డిప్యూటీ గవర్నర్స్ అయితే ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే టి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, మహేష్ కుమార్ జైన్ మరియు మైకల్ దిబాత్రా పాత్రా. అలాగే మనకి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఓకే, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్ ఏకే గోయల్. డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా. సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ మెహతా.
అలాగే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పిఎఫ్ఆర్డిఏ యొక్క డైరెక్టర్ హెడ్ వచ్చేసరికి సుప్రతీం బండియోపాధ్యాయ. అలాగే నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ చైర్మన్ వచ్చేసరికి గోవిందరాజులు చింతాల. అలాగే సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ వచ్చేసరికి మాధబీ పూరి బూచ్. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి చైర్మన్ ఎంఆర్ కుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ కారా, ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండి శరత్ కుమార్ హౌతా. అలాగే ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి దెబ్షిష్ పాండా. అలాగే సెడ్బీ భారతదేశంలో చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెడ్బీ చైర్మన్ మరియు ఎండి మేనేజింగ్ డైరెక్టర్ శివ్ రామన్. అలాగే ఫిక్కీ ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫిక్కీ ప్రెసిడెంట్ సంజీవ్ మెహతా, వైస్ ప్రెసిడెంట్ సుబ్రకాంత్ పాండా, సెక్రటరీ జనరల్ దిలీప్ షెనాయ్, డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా. అలాగే నాస్కామ్ యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్, ప్రెసిడెంట్ దిబ్జానీ ఘోష్, చైర్మన్ కృష్ణన్ రామానుజన్. అసోచామ్ ఫుల్ ఫామ్ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ సుమంత్ సిన్హా. అలాగే సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ వచ్చేసరికి మనకి నితిన్ గుప్తా, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ నితిన్ గుప్తా. అలాగే కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్ బోర్డ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్ వివేక్ జోహ్రీ. అలాగే మనకి ఇండియాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, అందులో మనకి సివిల్ సర్వీస్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్కి మనకి యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి ఎగ్జామ్ నిర్వహిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఎస్ఎస్సి, జీడీ ఇలా రకరకాలుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది. అలాగే ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ వచ్చేసరికి బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా కామన్గా ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తూ ఉంటుంది కదా. సో యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోని, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి చైర్మన్ ఎస్ కిషోర్, ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ డైరెక్టర్ హరిదీష్ కుమార్. అలాగే సిబిఎస్ఈ సిలబస్ అంటూ ఉంటారు కదా, మీరు వినే ఉంటారు. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ వచ్చేసరికి నిధి చిబ్బార్. అలాగే నీతి ఆయోగ్ అంటే ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో మనకి ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది భారతదేశంలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేస్తూ మనకి 1 జనవరి 2015 మనకి ఆ రోజు నుండి కూడా నీతి ఆయోగ్ అయితే మనకి ప్లానింగ్ కమిషన్ రూపంలో మనకి దాని ప్లేస్లో అమల్లోకి అయితే రావడం జరిగింది. డేట్ గుర్తుపెట్టుకోండి, 1 జనవరి 2015. నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అలాగే చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే చైర్మన్గా వ్యవహరిస్తారో. సో నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ, వైస్ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ సుమన్ కే బెర్రీ, సీఈఓ ఎవరు అంటే పరమేశ్వరన్ అయ్యర్. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఎస్ సోమనాథ్, అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ కేఎన్ వ్యాస్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ హెడ్ అజిత్ కుమార్ మహంతి. అలాగే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ హెడ్ ఏ రాజారంజన్, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం హెడ్ డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ జి సతీష్ రెడ్డి. అలాగే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చేసరికి మనకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగోలీ. అలాగే తాత్కాలిక సీఈఓ వచ్చేసరికి హ్యామంగ్ అమెన్. అలాగే అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ చైర్మన్ గ్రేగ్ బార్క్లే, డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ క్వాజా, సీఈఓ జియాఫ్ ఆల్డ్రైస్, ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ సౌరవ్ గంగోలీ. సో మనకి ఐసీసీ యొక్క చైర్మన్ వేరు, ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ వేరు, రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ ఫీఫా ఫుట్బాల్ చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో. అలాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బాచ్. ఓకే, అలాగే ఇండియన్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ వచ్చేసరికి అనిల్ ఖన్నా. నరేంద్ర ధ్రువపాత్ర రిజైన్ చేశారు కదా, ఆయన ప్లేస్లో ప్రస్తుతం యాక్టింగ్ మనకి చైర్మన్గా అనిల్ ఖన్నా అయితే ఉన్నారు ఇండియన్ ఒలింపిక్ కమిటీకి సంబంధించి. అలాగే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్, అలాగే అంతర్జాతీయ హాకీ సమాఖ్య కూడా నరేంద్ర బాత్రా రిజైన్ చేసిన తర్వాత సీఫ్ అహ్మద్ యాక్టింగ్ మనకి హెడ్గా అయితే ఉండడం జరిగింది. అలాగే ఇండియన్ హాకీ ఫెడరేషన్ భారత హాకీ సమాఖ్య చైర్మన్ జ్ఞానేంద్ర నిగోబామ్. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్రటరీస్ కార్యదర్శులు చూసినట్లయితే క్యాబినెట్ సెక్రటరీ క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గోబా, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్, విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ కాత్రా, హోమ్ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా, రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్, ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక సేవల కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేత్. అలాగే పౌర విమానయాన కార్యదర్శి రాజీవ్ బన్సాల్, అలాగే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ అవిక్ సర్కార్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ సత్యేంద్ర ప్రకాష్.
అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ మిశ్రా, ప్రధాన సలహాదారు అమిత్ ఖారే మరియు తరుణ్ కపూర్. ఓకే, ప్రధాన సలహాదారు వేరు, ప్రధాన కార్యదర్శి వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇద్దరు ఉన్నారు, తరుణ్ కపూర్ మరియు అమిత్ ఖారే. భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్. అలాగే ప్రధానికి ప్రైవేట్ కార్యదర్శులు చూస్తే నరేంద్ర మోడీ గారికి వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా. అలాగే లోక్పాల్ చైర్పర్సన్ వచ్చేసరికి ప్రదీప్ కుమార్ మొహంతి. ఆంధ్రప్రదేశ్ మొదటి లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి. తెలంగాణ లోకాయుక్త సివి రాములు. అలాగే అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటి యొక్క చైర్మన్ అనిల్ డి సహస్రబుద్ధే. ఐక్యరాజ్య సమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధి, పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ వచ్చేసరికి టిఎస్ తిరుమూర్తి ఉండేవారు. ఆయన తర్వాత రుచిరా కాంబోజ్ అయితే నియమితులయ్యారు. ఓకే, ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ హూయిస్కోప్ వీడియో అనేది. పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలితే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చెక్ చేసుకోవచ్చు. అన్ని అప్డేటెడ్ పీడిఎఫ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సుప్రీంకోర్టు యొక్క న్యూ చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి ఎవరు అన్నది గుర్తుంటే ఆన్సర్ కామెంట్ చేయండి. అలాగే మీరు నాకు చేసే హెల్ప్లో ఒకటే, ఖచ్చితంగా చూస్తున్న వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ ఫేస్బుక్, వాట్సాప్ మనకి స్టడీ గ్రూప్స్లో కానీ మన వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.